మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. చైనా వాళ్ళ డీప్ సీక్ అనే ఏఐ కంపెనీ ఇప్పుడు వార్తల్లో ఉంది. అసలు ఈ డీప్ సీక్ ఏంటి? ఇది చైనాలోని ఒక స్టార్టప్ అన్నమాట. మనం జనరేటివ్ ఏఐ గురించి వింటున్నాం కదా. మనం ఏది అడిగినా సరే మనిషి బ్రెయిన్తో కాకుండా ఏఐతో ఆలోచించి కంటెంట్ జనరేట్ చేయటం. ఉదాహరణకి చాట్ జీపీటీ, ఓపెన్ ఏఐ వాళ్ళ చాట్ జీపీటీ మనం చూసాం. ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చెప్తుంది. ఏది అడిగినా మనం ఎస్ఏ రాయమంటే ఎస్ఏ రాస్తుంది, మ్యాథ్స్ చేయమంటే చేస్తుంది, ఒక పిక్చర్ని ఒక వీడియో కంటెంట్ లాగా రిలీజ్ చేయమంటే చేస్తే, ఇలా అనేక అంశాలు మొత్తం అంటే కొన్ని మిల్లీ సెకండ్స్లో మొత్తం కంటెంట్ తీసుకొచ్చి మన ముందు తీసుకొస్తా అనమాట. అలాంటిది ఇప్పుడు చైనాస్ డీప్ సీక్. ఇది కూడా ఆల్మోస్ట్ చాట్ జీపీటీ లానే, కానీ చాట్ జీపీటీ కంటే అతి ఫాస్ట్గా అతి తక్కువ ఖర్చుతో ఈ డీప్ సీక్ తయారు చేయడానికి కేవలం $6 మిలియన్ ఖర్చు అయిందంట. ఇంతకుముందు ఓపెన్ ఏఐ కంపెనీ ఏదైతే చాట్ జీపీటీ తయారు చేసిందో దానికి ఎన్విడియా వాళ్ళు చిప్స్ అమ్మేవాళ్ళంట. ఇప్పుడు ఎన్విడియా షేర్స్ పడిపోయినాయి. దాని కారణం ఏంటి తెలుసా? ఓపెన్ ఏఐ చిప్స్ కొనటం తగ్గించేసింది అనమాట. ఏంటి అదంతా అంటే చాట్ జీపీటీకి ప్యారలల్గా ప్రత్యామ్నాయంగా మనం చూస్తే కనుక చైనా వాళ్ళ డీప్ సీక్ వచ్చింది. కానీ డీప్ సీక్లో కొన్ని క్వశ్చన్స్కి మాత్రం ఆన్సర్స్ అంత అద్భుతంగా రావట్లేదు. కారణం ఏంటంటే చైనా రిలేటెడ్ క్వశ్చన్స్. ఉదాహరణకి టియాన్మెన్ స్క్వేర్ సంబంధించి మాకు ఇన్ఫర్మేషన్ చెప్పు అంటే మా దగ్గర ఏమి ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పి, అదేవిధంగా తైవాన్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్పు అంటే సరిగ్గా చెప్పకుండా, స్ప్రాట్లీ పార్సెల్ ఐలాండ్స్ గురించి అడుగుతుంటే దానికి సంబంధించి సమాధానాలు దాటేసి, అంటే తెలివిగా అంత తెలివి నేర్చుకుందంటే ఏఐ వాళ్ళ ఏఐ డీప్ సీక్ అనేది. చైనాకి సంబంధించి కాంట్రవర్సీలో ఉన్న అనేక అంశాలను చర్చించకుండా ఆన్సర్స్ కూడా ఇవ్వట్లా. అంటే మనిషి ఎంత తెలివిగా ఆలోచిస్తాడో ఈ డీప్ సీక్ కూడా అంతే తెలివిగా ఆలోచిస్తోంది. చాట్ జీపీటీ తయారు చేయడానికి ఓపెన్ ఏఐకి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అయింది. అంతేకాదు ఎన్విడియా టాప్ మోస్ట్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు రెగ్యులర్గా చిప్స్ సప్లై చేస్తారు మన చాట్ జీపీటీకి. ఇవన్నీ చూసిన తర్వాత మనకు అనిపించింది ఎన్విడియా లేకుండా, ఇన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లేకుండా, ఇంత టైం పెట్టకుండా అంత ఫాస్ట్గా చైనా వాళ్ళ డీప్ సీక్ ఈ జనరేటివ్ ఏఐ ఎలా సాధ్యమైంది అంటే ఫ్రాక్షన్ జస్ట్ వాళ్ళు ఖర్చు పెట్టిన దానిలో వీళ్ళు చాలా పెట్టింది పీనట్స్ అనమాట. $6 మిలియన్ మాత్రమే. అంతేకాదు విత్ ఇన్ 2 years డీప్ సీక్ ఈ కంపెనీ పేరు డీప్ సీకే, కంపెనీ ప్రొడ్యూస్ చేసిన టెక్నాలజీ పేరు కూడా డీప్ సీక్ అనే పెట్టారనమాట. జనరేటివ్ ఏఐ పేరు కూడా. ఇదంతా ఇంత ఫాస్ట్గా ఎలా చేయగలిగారు? ఎందుకంటే చాట్ జీపీటీలో ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో తెలుసా? 570 GB నుంచి దాదాపు 45 TB వరకు చాట్ జీపీటీలో ఇన్ఫర్మేషన్. చాట్ జీపీటీకి పోటీగా ఇప్పుడు ఈ డీప్ సీక్ వచ్చింది చైనాలో. ఓపెన్ ఏఐ కంపెనీ 10 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది. 4,500 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. దాదాపు $6.6 బిలియన్ క్యాపిటల్ రైజ్ చేశారనమాట. ఇక చైనా స్టార్టప్ డీప్ సీక్ విషయానికి వస్తే ఇది కేవలం 2 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. దీనిలో కేవలం 200 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. అంతేకాదు దీని ఇన్వెస్ట్మెంట్, దీని క్యాపిటల్ ఎంతో తెలుసా? $10 మిలియన్ మాత్రమే. ఇదంతా గమనించిన టెక్నోక్రాట్స్, ఏఐ నిపుణులు ఏమంటున్నారు తెలుసా? ఇదొక స్పుత్నిక్ మూవ్మెంట్ ఏఐకి సంబంధించి, ఏఐ టెక్నాలజీకి సంబంధించి. స్పుత్నిక్ మూవ్మెంట్ అని ఎందుకన్నారంటే 1957లో రష్యా వాళ్ళు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ శాటిలైట్ లాంచ్ చేశారనమాట. ఆ తర్వాత అమెరికా ఇంత టెక్నాలజికల్ గ్యాప్ ఉందని చెప్పి ఆలోచించి నిజంగా అలర్ట్ అయిపోయి 1958లో నాసా స్టార్ట్ చేసిందనమాట. అదేవిధంగా ఏఐకి సంబంధించి అమెరికా చైనా మధ్య ఇంత పోటీ స్టార్ట్ అవుతుంది, యుద్ధం జరుగుతుంది. భవిష్యత్తులో జనరేటివ్ ఏఐ మీద పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎన్విడియా చిప్స్ యూజ్ చేయకుండా, జనరల్గా ఏమనుకుంటాం అంటే జనరేటివ్ ఏఐ ప్రొడ్యూస్ చేయాలంటే ఎన్విడియా చిప్స్ మాత్రం ఎక్కువ యూజ్ చేయాలని చెప్పి. కానీ ఎన్విడియా చిప్స్ ఇంపోర్ట్ మీద, చైనా మీద ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మీద బ్యాన్ ఉందన్నమాట. ఇప్పుడు ఎన్విడియా చిప్స్ సెమీ కండక్టర్స్ మీద చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు వరకు ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవి మాత్రమే చైనా వాడి, మిగతావన్నీ కూడా సబ్ స్టాండర్డ్ చిప్స్ అనమాట. సో వాళ్ళంత బడ్జెట్ వాడలేదు, వాళ్ళంత మ్యాన్ పవర్ వాడలేదు, వాళ్ళంత టైము తీసుకోలేదు, వాళ్ళంత సోఫిస్టికేటెడ్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ వాడలేదు, పూర్తి స్థాయిలో ఎన్విడియా చిప్స్ వాడలేదు, సబ్ స్టాండర్డ్ చిప్స్ వాడారు. ఇదంతా వాడి చేసేసరికి ఇప్పుడు సిలికాన్ వ్యాలీలో అమెరికాలో ప్రకంపనలు పుడుతున్నాయి. వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బతింది. సో మా అంత స్టాండర్డ్ వాడకపోయినా అంతే క్వాలిటీతో కంటెంట్ ఎలా తీసుకొచ్చారు బయటికి, అంతే క్వాలిటీతో జనరేటివ్ ఏఐ ఎందుకు తీసుకొచ్చారు, ఎలా తీసుకురాగలిగారు బయటికి అని చెప్పి అందరూ ఇప్పుడు ఆలోచిస్తున్నారనమాట. భవిష్యత్తు మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్దే, భవిష్యత్ మొత్తం జనరేటివ్ ఏఐదే. దీంతో చైనా పెద్ద సవాలే విసిరింది ఇప్పుడు ఓపెన్ ఏఐకి మరియు అమెరికాకి అనమాట. సో చాట్ జీపీటీ ప్రపంచాన్ని నేనే ఎలాస్తాననుకున్న టైంలో ఇప్పుడు చైనా వాళ్ళ డీప్ సీక్ వచ్చేసింది అనమాట. చాట్ జీపీటీకి పోటీగా అంతకంటే తక్కువ ఖర్చుతో. ఇప్పుడు చైనా ఇంకా ఏఐలో, జనరేటివ్ ఏఐలో ఎలా ముందుకెళ్తుందో చూడాలి. మొత్తానికైతే అమెరికా, బ్రిటన్ వాళ్ళ యాప్ స్టోర్స్ లేదా ప్లే స్టోర్స్లో టాప్లో ఇప్పుడు చైనా వాళ్ళ డీప్ సీకే ఉందంట. దీనికి సంబంధించి ఏఐలో, జనరేటివ్ ఏఐలో
కొత్త రేసే మొదలైందని చెప్పొచ్చు. డీప్ సీక్ చాట్ జీపీటీని తలదన్ని ఇప్పుడు వాళ్ళ ప్లే స్టోర్స్ లో ముందుకెళ్తుందని చెప్పి ఇప్పుడు గాబరా పుడుతుంది వెస్ట్రన్ కంట్రీస్ కి. చైనా వాళ్ళ డీప్ సీక్ అనే ఏ కంపెనీ ఇప్పుడు వార్తల్లో ఉంది. అసలు ఈ డీప్ సీక్ ఏంటి? ఇది చైనాలోని ఒక స్టార్టప్ అన్నమాట. మనం జనరేటివ్ ఏఐ గురించి వింటున్నాం కదా. మనం ఏది అడిగినా సరే మనిషి బ్రెయిన్తో కాకుండా ఏఐతో ఆలోచించి కంటెంట్ జనరేట్ చేయటం. ఉదాహరణకి చాట్ జీపీటీ, ఓపెన్ ఏఐ వాళ్ళ చాట్ జీపీటీ మనం చూసాం. ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చెప్తుంది. ఏది అడిగినా మనం ఎస్ఏ రాయమంటే ఎస్ఏ రాస్తుంది, మ్యాథ్స్ చేయమంటే చేస్తుంది, ఒక పిక్చర్ని ఒక వీడియో కంటెంట్ లాగా రిలీజ్ చేయమంటే చేస్తుంది. ఇలా అనేక అంశాలు మొత్తం అంటే కొన్ని మిల్లీ సెకండ్స్లో మొత్తం కంటెంట్ తీసుకొచ్చి మన ముందు తీసుకొస్తుంది అనమాట. అలాంటిది ఇప్పుడు చైనాస్ డీప్ సీక్. ఇది కూడా ఆల్మోస్ట్ చాట్ జీపీటీ లానే, కానీ చాట్ జీపీటీ కంటే అతి ఫాస్ట్గా అతి తక్కువ ఖర్చుతో ఈ డీప్ సీక్ తయారు చేయడానికి కేవలం $6 మిలియన్ ఖర్చు అయిందంట. ఇంతకుముందు ఓపెన్ ఏఐ కంపెనీ ఏదైతే చాట్ జీపీటీ తయారు చేసిందో దానికి ఎన్విడియా వాళ్ళు చిప్స్ అమ్మేవాళ్ళంట. ఇప్పుడు ఎన్విడియా షేర్స్ పడిపోయినాయి. దానికి కారణం ఏంటి తెలుసా? ఓపెన్ ఏఐ చిప్స్ కొనటం తగ్గించేసింది అనమాట. ఏంటి అదంతా అంటే చాట్ జీపీటీకి ప్యారలల్గా ప్రత్యామ్నాయంగా మనం చూస్తే కనుక చైనా వాళ్ళ డీప్ సీక్ వచ్చింది. కానీ డీప్ సీక్లో కొన్ని క్వశ్చన్స్కి మాత్రం ఆన్సర్స్ అంత అద్భుతంగా రావట్లేదు. కారణం ఏంటంటే చైనా రిలేటెడ్ క్వశ్చన్స్. ఉదాహరణకి టియాన్మెన్ స్క్వేర్ సంబంధించి మాకు ఇన్ఫర్మేషన్ చెప్పు అంటే మా దగ్గర ఏమి ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పి, అదేవిధంగా తైవాన్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్పు అంటే సరిగ్గా చెప్పకుండా, స్ప్రాట్లీ పార్సెల్ ఐలాండ్స్ గురించి అడుగుతుంటే దానికి సంబంధించి సమాధానాలు దాటేసి, అంటే తెలివిగా అంత తెలివి నేర్చుకుందంటే ఏఐ, వాళ్ళ ఏఐ డీప్ సీక్ అనేది. చైనాకి సంబంధించి కాంట్రవర్సీలో ఉన్న అనేక అంశాలను చర్చించకుండా ఆన్సర్స్ కూడా ఇవ్వట్లా. అంటే మనిషి ఎంత తెలివిగా ఆలోచిస్తాడో ఈ డీప్ సీక్ కూడా అంతే తెలివిగా ఆలోచిస్తోంది. చాట్ జీపీటీ తయారు చేయడానికి ఓపెన్ ఏఐకి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అయింది. అంతేకాదు ఎన్విడియా టాప్ మోస్ట్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు రెగ్యులర్గా చిప్స్ సప్లై చేస్తారు మన చాట్ జీపీటీకి. ఇవన్నీ చూసిన తర్వాత మనకు అనిపించింది ఎన్విడియా లేకుండా, ఇన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లేకుండా, ఇంత టైం పెట్టకుండా అంత ఫాస్ట్గా చైనా వాళ్ళ డీప్ సీక్ ఈ జనరేటివ్ ఏఐ ఎలా సాధ్యమైంది అంటే ఫ్రాక్షన్ జస్ట్ వాళ్ళు ఖర్చు పెట్టిన దానిలో వీళ్ళు చాలా పెట్టింది పీనట్స్ అనమాట. $6 మిలియన్ మాత్రమే. అంతేకాదు విత్ ఇన్ 2 years డీప్ సీక్ ఈ కంపెనీ పేరు డీప్ సీకే, కంపెనీ ప్రొడ్యూస్ చేసిన టెక్నాలజీ పేరు కూడా డీప్ సీక్ అనే పెట్టారనమాట, జనరేటివ్ ఏఐ పేరు కూడా. ఇదంతా ఇంత ఫాస్ట్గా ఎలా చేయగలిగారు? ఎందుకంటే చాట్ జీపీటీలో ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో తెలుసా? 570 GB నుంచి దాదాపు 45 TB వరకు చాట్ జీపీటీలో ఇన్ఫర్మేషన్. చాట్ జీపీటీకి పోటీగా ఇప్పుడు ఈ డీప్ సీక్ వచ్చింది చైనాలో. ఓపెన్ ఏఐ కంపెనీ 10 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది. 4,500 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. దాదాపు $6.6 బిలియన్ క్యాపిటల్ రైజ్ చేశారనమాట. ఇక చైనా స్టార్టప్ డీప్ సీక్ విషయానికి వస్తే ఇది కేవలం 2 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. దీనిలో కేవలం 200 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. అంతేకాదు దీని ఇన్వెస్ట్మెంట్, దీని క్యాపిటల్ ఎంతో తెలుసా? $10 మిలియన్ మాత్రమే. ఇదంతా గమనించిన టెక్నోక్రాట్స్, ఏఐ నిపుణులు ఏమంటున్నారు తెలుసా? ఇదొక స్పుత్నిక్ మూవ్మెంట్, ఏఐకి సంబంధించి, ఏఐ టెక్నాలజీకి సంబంధించి. స్పుత్నిక్ మూవ్మెంట్ అని ఎందుకన్నారంటే 1957లో రష్యా వాళ్ళు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ శాటిలైట్ లాంచ్ చేశారనమాట. ఆ తర్వాత అమెరికా ఇంత టెక్నాలజికల్ గ్యాప్ ఉందని చెప్పి ఆలోచించి నిజంగా అలర్ట్ అయిపోయి 1958లో నాసా స్టార్ట్ చేసిందనమాట. అదేవిధంగా ఏఐకి సంబంధించి అమెరికా చైనా మధ్య ఇంత పోటీ స్టార్ట్ అవుతుంది, యుద్ధం జరుగుతుంది. భవిష్యత్తులో జనరేటివ్ ఏఐ మీద పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎన్విడియా చిప్స్ యూజ్ చేయకుండా, జనరల్గా ఏమనుకుంటాం అంటే జనరేటివ్ ఏఐ ప్రొడ్యూస్ చేయాలంటే ఎన్విడియా చిప్స్ మాత్రం ఎక్కువ యూజ్ చేయాలని చెప్పి. కానీ ఎన్విడియా చిప్స్ ఇంపోర్ట్ మీద, చైనా మీద ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మీద బ్యాన్ ఉందన్నమాట. ఇప్పుడు ఎన్విడియా చిప్స్ సెమీ కండక్టర్స్ మీద చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు వరకు ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవి మాత్రమే చైనా వాడి, మిగతావన్నీ కూడా సబ్ స్టాండర్డ్ చిప్స్ అనమాట. సో వాళ్ళంత బడ్జెట్ వాడలేదు, వాళ్ళంత మ్యాన్ పవర్ వాడలేదు, వాళ్ళంత టైము తీసుకోలేదు, వాళ్ళంత సోఫిస్టికేటెడ్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ వాడలేదు, పూర్తి స్థాయిలో ఎన్విడియా చిప్స్ వాడలేదు, సబ్ స్టాండర్డ్ చిప్స్ వాడారు. ఇదంతా వాడి చేసేసరికి ఇప్పుడు సిలికాన్ వ్యాలీలో అమెరికాలో ప్రకంపనలు పుడుతున్నాయి. వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బతింది. సో మా అంత స్టాండర్డ్ వాడకపోయినా అంతే క్వాలిటీతో కంటెంట్ ఎలా తీసుకొచ్చారు బయటికి, అంతే క్వాలిటీతో జనరేటివ్ ఏఐ ఎందుకు తీసుకొచ్చారు, ఎలా తీసుకురాగలిగారు బయటికి అని చెప్పి అందరూ ఇప్పుడు ఆలోచిస్తున్నారనమాట. భవిష్యత్తు మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్దే, భవిష్యత్ మొత్తం జనరేటివ్ ఏఐదే. దీంతో చైనా పెద్ద సవాలే విసిరింది ఇప్పుడు ఓపెన్ ఏఐకి మరియు అమెరికాకి అనమాట. సో చాట్ జీపీటీ ప్రపంచాన్ని నేనే ఎలాస్తాను అనుకున్న టైంలో ఇప్పుడు చైనా వాళ్ళ డీప్ సీక్ వచ్చేసింది అనమాట. చాట్ జీపీటీకి పోటీగా అంతకంటే తక్కువ ఖర్చుతో. ఇప్పుడు చైనా ఇంకా ఏఐలో, జనరేటివ్ ఏఐలో ఎలా ముందుకెళ్తుందో చూడాలి. మొత్తానికైతే అమెరికా, బ్రిటన్ వాళ్ళ యాప్ స్టోర్స్ లేదా ప్లే స్టోర్స్లో టాప్లో ఇప్పుడు చైనా వాళ్ళ డీప్ సీకే ఉందంట. దీనికి సంబంధించి ఏఐలో, జనరేటివ్ ఏఐలో
కొత్త రేసే మొదలైందని చెప్పొచ్చు. డీప్ సీక్ చాట్ జీపీటీని తలదన్ని ఇప్పుడు వాళ్ళ ప్లే స్టోర్స్ లో ముందుకెళ్తుందని చెప్పి ఇప్పుడు గాబరా పుడుతుంది వెస్టర్న్ కంట్రీస్ కి. హాయ్, మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.